నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రామ వార్డు సచివాలయం పరీక్ష ఈరోజు జరిగింది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ కీ పార్ట్ 1 మీకు ప్రస్తుతం ఈ వీడియోలో అందిస్తున్నాను. చాలామంది ఈ గ్రామ వార్డు సచివాలయం పరీక్షకు అప్లై చేసినప్పటికీ ఎక్కువ మంది అభ్యర్థులు మొదటి రోజునే పరీక్షను రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా 20/9/2020 ఉదయం పూట జరిగినటువంటి ఈ పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ను మరియు కీని కూడా అందివ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. అంతేకాకుండా 26వ తారీఖు వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకున్నట్లయితే తర్వాత 26వ తారీఖు వరకు ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఈ ప్రశ్నలు అంటే ఇదే సేమ్ ప్రశ్నలు కాకపోయినా ఒక ఎగ్జామినర్ మూడ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయి. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫైనల్ కీ కాదు, ఇది కేవలం మీ అవగాహన కోసం మీ మార్కులు అంచనా వేసుకోవడం కోసం ఇస్తున్నటువంటి కీ మాత్రమే అని గమనించాలి. ఇది అఫీషియల్ కీ కాదు. క్వశ్చన్ నెంబర్ 1, మద్యపాన వినిమయాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గుర్తించండి. ఏ, మద్యం దుకాణాలను తగ్గించడం, పర్మిట్ రూములను మరియు బెల్ట్ షాపులను మూసివేయడం, సి, మద్యం ధరలను పెంచడం, డి, మద్యం అమ్మకాల సమయాన్ని తగ్గించడం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ 1 ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 బి, సి మరియు డి మాత్రమే, ఆప్షన్ 3 సి మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. సరైనటువంటి సమాధానం ఏ, బి, సి మరియు డి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను అరికెట్టేందుకు అలాగే ఎన్నికల అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? ఆప్షన్ 1 నిఘా, ఆప్షన్ 2 నేత్రం, ఆప్షన్ 3 దృష్టి, ఆప్షన్ 4 మేలుకొలుపు. సరైన సమాధానం ఆప్షన్ 1 నిఘా. నెక్స్ట్ క్వశ్చన్, 70 divided by 35 plus bracket of 50 into 2 plus 6 is equal to ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 3 108. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1 124, ఆప్షన్ 2 88, ఆప్షన్ 3 108, ఆప్షన్ 4 104. ఇక్కడ బాడ్మాస్ రూల్ని కనుక అప్లై చేసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 3 108 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 17 34 38 114 120 480 ఈ సిరీస్లో తర్వాత వచ్చే నెంబర్ ఏది? ఆప్షన్ 1 287, ఆప్షన్ 2 415, ఆప్షన్ 3 488, ఆప్షన్ 4 587. సరైన సమాధానం ఆప్షన్ 3 488. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ను ముద్రించి విడుదల చేసేది ఎవరు? ఆప్షన్ 1 సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 2 నీతి ఆయోగ్, ఆప్షన్ 3 శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 అఖిల భారత వైద్య విద్యా సంస్థ. సరైన సమాధానం ఆప్షన్ 1 సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ వాళ్ళు జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ను ముద్రించి విడుదల చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం నిలువుగా వెర్టికల్ నిధులు బదలాయింపులో 42% నుండి 41%కు తగ్గించింది. దీనికి సంబంధించి ప్రాతిపదికలు కానివి ఏవి? ఆప్షన్ 1 అటవీ విస్తీర్ణము, ఆప్షన్ 2 రాష్ట్ర వైశాల్యము, ఆప్షన్ 3 రాష్ట్రంలో వసూలు చేసిన ఆదాయపు పన్ను, ఆప్షన్ 4 జనాభా పనితనము డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ సరి అయిన
దీనికి సంబంధించి ప్రాతిపదిక కానిది ఏది అన్నాడు కాబట్టి రాష్ట్ర వైశాల్యము సరి అయిన ప్రాతిపదిక కాదు. మిగిలిన 3 ప్రాతిపదికలు కూడా తీసుకోవడం జరిగింది. పారామీటర్స్గా అటవీ విస్తీర్ణం ఉంది, రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ఆదాయ పన్ను ఉంది, అలాగే డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. రాష్ట్ర వైశాల్యము లేదు. కాబట్టి సరైన సమాధానం 2, ఆప్షన్ 2 రాష్ట్ర వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిక్షాకారిణి యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలు గల విటమిన్లు ఏవి? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ ఈ, డి విటమిన్ కే. క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు. అంటే దీనిలో ఒకటి కన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగినటువంటి విటమిన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. సరైన సమాధానము ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన నమూనాను వెల్లడించినది ఎవరు? హరగోవింద్ ఖొరానా. ఆప్షన్ 2 వాట్సన్ మరియు క్రిక్, ఆప్షన్ సి ప్రిస్ట్లీ, ఆప్షన్ 4 పైవారు ఎవరూ కాదు. సరి అయిన సమాధానం వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ నిర్మాణాన్ని ఖచ్చితంగా వెల్లడించినవారు. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వాచి ధరను 25% పెంచినప్పుడు అమ్ముడైన పరిమాణం 20%కి తగ్గింది. నికర ఫలితం ఏమిటి? ఆప్షన్ 1 8% లాభము, ఆప్షన్ 2 5% నష్టము, ఆప్షన్ 3 8% నష్టము, ఆప్షన్ 4 నష్టము లేదు లాభము లేదు. సరైన సమాధానం ఆప్షన్ 4 నష్టము లేదు లాభము లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 4 వరుస బేసి సంఖ్యల సరాసరి 16 అయితే కనిష్ట గరిష్ట సంఖ్యల గుణకారం ప్రొడక్ట్ ఎంత? ఆప్షన్ 1 247, ఆప్షన్ 2 255, ఆప్షన్ 3 221, ఆప్షన్ 4 ఇచ్చిన దత్తాంశము సరిపోదు. సరైన సమాధానం ఆప్షన్ 4 డేటా ఇన్ఎడిక్వేట్, ఇచ్చిన దత్తాంశము సరిపోదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నెంబర్లో 4/5 వంతు 25, అది ఆ నెంబర్లో 60% కంటే ఎక్కువ అయితే ఆ నెంబర్లో 70% ఎంత? ఆప్షన్ 1 87.5, ఆప్షన్ 2 92.5, ఆప్షన్ 3 95, ఆప్షన్ 4 పైవేవీ కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పైవేవీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని సరిగా జతపరచండి. కోవిడ్ పరిభాష ఇచ్చాడు, దాని యొక్క అర్థం ఇచ్చాడు. ఫస్ట్ వన్, కాంటాక్ట్ ట్రేసింగ్. సెకండ్ వన్, కోమార్టిడిటీస్. సి, ఇన్ఫెక్షన్ ఫెటాలిటీ రేట్. డి, ఫ్లాటింగ్ ఆఫ్ ది కవ్. అర్థాలు ఇచ్చాడు ఒక పక్కన. నిర్దిష్ట ఆకారంలో వ్యాధి సంక్రమించడం ద్వారా మరణించిన వారి సంఖ్య. అలాగే 2లో వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి తీవ్రమైన అపాయ పరిస్థితిలో ఉంది. 3 కోవిడ్-19 కేసుల సంఖ్యను రోజుల వారీగా తగ్గించడము. 4 జనాభాలో వ్యాధి పెరిగే పరిస్థితి తగ్గడము. 5 వ్యాధి సోకిన వ్యక్తులను గుర్తించి వారిని నియంత్రించడం. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. 1 A5, B1, C2, D3. ఆప్షన్ 2 A5, B2, C1, D3. ఆప్షన్ 3 A4, B2, C1, D3. ఆప్షన్ 4 A3, B4, C5, D2 అని ఇవ్వడం జరిగింది. దీనికి మనకి సరి అయిన సమాధానం కనుక మనం చూసినట్లయితే ఆప్షన్ 2 A5, B2, C1, D3 ఇది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసినటువంటి ఫాస్టాగ్
ఈ ఫాస్టాగ్లో ఇమిడి ఉన్న టెక్నాలజీ ఏమిటి? ఫాస్టాగ్లో ఇమిడి ఉన్న టెక్నాలజీ ఏమిటి? ఆప్షన్ 1 రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఆప్షన్ 2 మైక్రోవేవ్ డిటెక్షన్, ఆప్షన్ 3 మ్యాగ్నెటిక్ స్ట్రిప్ రీడింగ్, ఆప్షన్ 4 కెమికల్ కాంపోజిట్ రీడింగ్. ఈ ఫాస్టాగ్లో ఉపయోగించేటువంటి టెక్నాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఆప్షన్ 1 దేశంలోని అన్ని విద్యా సంస్థలలో అనుసంధానం చేసే బ్రాడ్బ్యాండ్ సర్వీస్, ఆప్షన్ 2 గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించేటువంటి వ్యవస్థ, ఆప్షన్ 3 దేశంలో ఆరోగ్య కేంద్రాలకు నెట్వర్క్ను ఏర్పాటు చేయడం, ఆప్షన్ 4 విద్యా సంస్థలను మరియు ఆరోగ్య సంస్థలను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ. దీనిలో భారత్ నెట్ అనేది గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించేటువంటి వ్యవస్థ. ఆప్షన్ 2 సరైన సమాధానం. గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించే వ్యవస్థే భారత్ నెట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాసేజ్ ఇవ్వడం జరిగింది. పాసేజ్ క్రింది కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పైన పేర్కొనబడిన పాసేజ్ లేదా సంగ్రహణంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరోనా పట్ల అవగాహన కల్పించడము, పోషకాహార ఆవశ్యకతను తెలియజేయడము, సమిష్టి కృషి గొప్పతనాన్ని చెప్పడము, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించడం. దీంట్లో సరియైన సమాధానం సమిష్టి కృషి గొప్పతనాన్ని చెప్పడం. ఇక్కడ ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ సమిష్టి కృషితో సాధించుకున్న విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అదే పాసేజ్కి సంబంధించి, పైన పేర్కొనబడిన పాసేజ్ లేదా సంగ్రహణంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటి? సేమ్ క్వశ్చన్. కరోనా పట్ల అవగాహన కలిగించడము, పోషకాహార ఆవశ్యకతను తెలియచేయడం, సమిష్టి కృషి గొప్పతనాన్ని చెప్పడము, ఆప్షన్ 4 వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించడం. సరైన సమాధానం సమిష్టి కృషి గొప్పతనాన్ని చెప్పడం. ఈ పాసేజ్లో ఆ గ్రామంలో ఉండేటువంటి యువకులందరూ కలిసి ఏ విధంగా సమిష్టి కృషితో మరి ఆ గ్రామంలో ఒక్క పాజిటివ్ కూడా కేసు లేకుండా చేశారు అనే దాన్ని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల బాధ్యత ఏమిటి? కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల బాధ్యత, ఎవరైనా దగ్గు జ్వరంతో బాధపడుతుంటే సమీపంలోని ఆశా వర్కర్లను అప్రమత్తం చేయడం, ఆప్షన్ 2 మాస్కులు తయారు చేయడం, ఆప్షన్ 3 గిరిజనులకు ఆహార సరఫరా, ఆప్షన్ 4 గిరిజనులకు రక్షణ కల్పించడం. ఇచ్చినటువంటి పాసేజ్ ఆధారంగా సరైన సమాధానము ఆప్షన్ 1 ఎవరైనా దగ్గు జ్వరంతో బాధపడుతుంటే సమీపంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లను అప్రమత్తం చేయడం కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సమిష్టి కృషి ఫలితంగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు? ఇచ్చినటువంటి పాసేజ్ ప్రకారం ఆప్షన్ 1 ప్రజలు ప్రభుత్వం, ఆప్షన్ 2 ప్రజలు ఎన్జిఓ, ఆప్షన్ 3 ప్రజలు ఆశా వర్కర్లు, ఆప్షన్ 4 ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు. ఇక్కడ సరైన సమాధానం ప్రజలు మరియు ఎన్జిఓస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కరోనాను ఎదుర్కోవాలి అంటే ఏది అవసరం? ఆత్మవిశ్వాసం, ఆప్షన్ 1, ఆప్షన్ 2 సామాజిక దూరం, ఆప్షన్ 3 రోగ నిరోధక శక్తి, ఆప్షన్ 4 సరియైన ఔషధాలు. ఇచ్చినటువంటి పాసేజ్ ప్రకారంగా మనం చూస్తే సరైన సమాధానం ఆప్షన్ 3 రోగ నిరోధక శక్తి. ఇక్కడ ఆ పాసేజ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, రోగ నిరోధక శక్తితోనే కరోనాను ఎదుర్కోగలము అని. నెక్స్ట్ క్వశ్చన్, ద రిసోర్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ నీడ్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ అట్ విచ్ స్టేజ్? ఇది కూడా పాసేజ్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో. ఒకటి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 4th స్టేజ్, ఆప్షన్ 2 ఫస్ట్ స్టేజ్, ఆప్షన్ 3 థర్డ్ స్టేజ్, ఆప్షన్ 4 సెకండ్ స్టేజ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 థర్డ్ స్టేజ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంతర్జాతీయ సదస్సులో 150 మంది సభ్యులలో 105 మంది ఆసియా నుండి ఉన్నారు. మొత్తం సభ్యులలో 90 సభ్యులు శాకాహారులు. అయితే ఈ క్రింది వాటిలో సరి అయిన వ్యాఖ్యను గుర్తించండి. ఏ స్టేట్మెంట్ ఏ కనీసం 45 మంది ఆసియా ప్రతినిధులు శాకాహారులు. స్టేట్మెంట్ బి 15 మంది ఆసియా ప్రతినిధులు మాంసాహారులు. సరి అయిన దానిని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 2 బి మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవే, ఆప్షన్ 4 ఏ బి రెండు సరైనవి కావు.
సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3, ఏ మరియు బి రెండూ సరైనవే. కనీసం 45 మంది ఆసియా ప్రతినిధులు శాకాహారులే, 15 మంది ఆసియా ప్రతినిధులు మాంసాహారులు, రెండూ సరైనవే. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వై కాలేజీలో సెక్షన్ ఏ, బి మరియు సిలలో బాలికల సంఖ్య మొత్తం విద్యార్థులలో ఎంత శాతం ఉంటుంది? కాలేజ్ వైలో ఏబిసి 3 సెక్షన్స్లో బాలికల సంఖ్య మొత్తం విద్యార్థులలో ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ 1 24%, ఆప్షన్ 2 26.5%, ఆప్షన్ 3 27.5%, ఆప్షన్ 4 28.5%. సరైన సమాధానము ఆప్షన్ 4 28.5%. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వై కాలేజ్లో సెక్షన్ ఈ మరియు సెక్షన్ ఎఫ్లో మొత్తం బాలుర మధ్య భేదం ఎంత? ఆప్షన్ 1 189, ఆప్షన్ 2 213, ఆప్షన్ 3 353, ఆప్షన్ 4 371. సరైన సమాధానము ఆప్షన్ 1 189. వై కాలేజ్లో సెక్షన్ ఈ మరియు సెక్షన్ ఎఫ్ల మొత్తం బాలుర మధ్య భేదం 189. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కాలేజీలో డి సెక్షన్లో మొత్తం బాలికల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 975, ఆప్షన్ 2 468, ఆప్షన్ 3 507, ఆప్షన్ 4 864. సరైన సమాధానము ఆప్షన్ 3 507. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ చెల్లింపులు బలపరిచే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఈ మధ్య ఒక నివేదిక సమర్పించింది. ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 బిమల్ జలాన్, ఆప్షన్ 2 నందన్ నీలేకిని, ఆప్షన్ 3 యూకే సిన్హా, ఆప్షన్ 4 సి రంగరాజన్. సరి అయిన సమాధానం నందన్ నీలేకిని, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్యకాలంలో 10 జాతీయ బ్యాంకులను 4 బ్యాంకుల్లోకి విలీనం చేశారు. విలీనమైన బ్యాంకులను సరైన జతలను గుర్తించండి. ఆప్షన్ 1 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్. ఆప్షన్ 2 కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3 కెనరా బ్యాంక్ మరియు సిండికేట్ బ్యాంక్. ఆప్షన్ 4 అలహాబాద్ బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 కెనరా బ్యాంక్ మరియు సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ శక్తి ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కింది. దీనికి సంబంధించి సరి అయినది ఏది? డిఆర్డిఓ మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధిపరిచిన ఉపగ్రహ విధ్వంసక మిషన్. ఆప్షన్ 2 దేశంలో యువశక్తి సామర్థ్యాలకు సంబంధించిన అంశం. ఆప్షన్ 3 సైన్యంలో మహిళల చేరికపై ఊతం కలిగించేటువంటి మిషన్. ఆప్షన్ 4 దేశంలో మేధో సంపత్తి హక్కుల సంస్కృతికి బలం చేకూర్చే పథకం. మిషన్ శక్తి అనేది డిఆర్డిఓ మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధిపరిచిన ఉపగ్రహ విధ్వంసక మిషన్ పేరు. ఆప్షన్ 1 సరైనటువంటి ఆన్సర్, యాంటీ శాటిలైట్ మిషన్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ అనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దానికి సంబంధించి 5 ముఖ్య సూత్రాలు, పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి ఒక 5 పిల్లర్స్ని ప్రకటించడం జరిగింది. సో వాటిని పేర్కొనండి అని ఇచ్చాడు. ఏ ఆర్థికం, బి ఆరోగ్యం, సి మౌలిక వసతులు, ఆప్షన్ డి సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ, ఆప్షన్ ఈ శక్తివంతమైన జనాభా, ఆప్షన్ ఎఫ్ డిమాండ్. సరైన సమాధానం ఎంపిక చేయండి అన్నాడు. ఇందులో ఆప్షన్ 1లో ఏ, సి, డిఈ మరియు ఎఫ్ సరైనవని ఇచ్చాడు. అంటే ఈ 5 కూడా పిల్లర్స్ అని ఇచ్చాడు. ఆప్షన్ 2లో ఏబిసిడిఎఫ్ ఇచ్చాడు. ఆప్షన్ 3 ఏబిసిఈఎఫ్ ఇచ్చాడు. ఆప్షన్ 4లో ఏబిసిడిఈ ఇచ్చాడు. సరి అయిన సమాధానము ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఎందుకంటే ఏసిడిఈ మరియు ఎఫ్ అంటే ఆర్థికము, మౌలిక వసతులు,
వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ, అదేవిధంగా డిమాండ్, శక్తివంతమైన జనాభా, ఇవన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆఫ్ హోమ్రజ్ అనేది ఒక జలమార్గం. దీని గుండానే సముద్రం నుండి తీసిన చమురుని రవాణా చేస్తారు. ఈ విధమైన రవాణాలో దీనికి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ స్ట్రైట్ ఎక్కడ విస్తరించి ఉంది? ఈ స్ట్రైట్ ఆఫ్ హోమ్రజ్ అనేది ఎక్కడ విస్తరించి ఉంది? ఆప్షన్ 1 ఇరాన్ దక్షిణ తీర ప్రాంతము మరియు ఒమన్ సుల్తనేట్ ఉత్తర చివరి భాగం మధ్య. ఆప్షన్ 2 మలయా ద్వీపకల్పము ఇండోనేషియా దీవుల్లోని సుమత్రా మధ్య. ఆప్షన్ 3 మెడిటేరియన్ సముద్రము మరియు అట్లాంటిక్ మహాసముద్రం మధ్య. ఆప్షన్ 4 అమెరికాలోని అలాస్కా రాష్ట్రము రష్యాను వేరు చేస్తున్న పసిఫిక్ మహాసముద్రం మధ్య. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 ఇరాన్ దక్షిణ తీర ప్రాంతము మరియు ఒమన్ సుల్తనేట్ ఉత్తర చివరి భాగం మధ్య ఉన్న దాన్ని స్ట్రైట్ ఆఫ్ హోమ్రజ్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, అది హోమ్రజ్ స్పెల్లింగ్ తప్పు వచ్చింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. ఇది ఏకకాలంలో ఘన, ద్రవ 2 రూపాల్లోని కూడా ఉంటుంది. దీనిని ఏ పేరుతో పిలుస్తున్నారు? ప్లాస్మా స్థితి ఆప్షన్ 1, ఆప్షన్ 2 సూపర్ ఫ్లూయిడ్ స్థితి, ఆప్షన్ 3 చైన్ మెల్టెడ్ స్థితి, ఆప్షన్ డి డీజనరేటెడ్ మ్యాటర్. సో ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానము చైన్ మెల్టెడ్ స్థితి, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19కి సంబంధించి సమూహ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనే పదానికి సరైన నిర్వచనాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఇతర రోగాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి కోవిడ్ సంభవించడం. ఆప్షన్ 2 సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకింది అనే విషయం ఎరుక లేక సమూహంలోని ఇతర వ్యక్తులకు వైరస్ను సంక్రమింపజేయడం. ఇక ఆప్షన్ 3 ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు పర్యటనకు వచ్చిన దేశంలో వ్యాధి సోకి తమ దేశాలకు తిరిగి వెళ్ళినప్పుడు రోగ లక్షణాలను బయటపడడం. ఆప్షన్ 4 ఒక ప్రత్యేక సమూహంలోని వ్యక్తి అనూహ్యంగా ఎక్కువ మందికి వ్యాధిని సంక్రమింపజేసే అవకాశాలు ఉండడం. సరైన సమాధానం ఆప్షన్ 2 సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకింది అనే విషయం ఎరుకలేక, అతనికి తెలియక సమూహంలోని ఇతర వ్యక్తులకు వైరస్ను సంక్రమింపజేయడం. అతనికి ఎలా వచ్చిందో తెలియదు కానీ అతను వైరస్ సంక్రమింపజేస్తాడు. దీన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి చెప్తారు. ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ఈ మధ్యనే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA నుంచి నిష్క్రమించింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఆప్షన్ 1 కువైట్, ఆప్షన్ 2 సౌదీ అరేబియా, ఆప్షన్ 3 ఇరాన్, ఆప్షన్ 4 ఒమన్. సరైన సమాధానము ఆప్షన్ 3 ఇరాన్. ఇరాన్కి అమెరికాకు మధ్య ఈ చమురుకు సంబంధించిన వివాదం ఉండడం వలన ఈ JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి బయటకు రావడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, తిరుగుబాటుదారుల ముఠాలకు వ్యతిరేకంగా ఈ మధ్యనే భారత్ మరియు మయన్మార్ ఒక సంయుక్త ఆపరేషన్ను నిర్వహించారు. దాని పేరేంటి? ఆప్షన్ 1 ఆపరేషన్ సన్ రైజ్, ఆప్షన్ 2 ఆపరేషన్ తల్వార్, ఆప్షన్ 3 ఆపరేషన్ మేఘదూత్, ఆప్షన్ 4 ఆపరేషన్ బ్లూ స్టార్. సరైన సమాధానం ఆపరేషన్ ఆపరేషన్ సన్ రైజ్. ఇది భారత్ మరియు మయన్మార్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణుల సంరక్షణ కోసం అసాధారణమైన కృషి చేసినటువంటి గ్రామీణ వ్యక్తులకు లేదా సమూహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఇస్తుంది. ఈ అవార్డు యొక్క నగదు బహుమతి ₹1,00,000. ఈ అవార్డు పేరేంటి? చాలా క్రిటికల్గా అడగడం జరిగింది క్వశ్చన్. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కార్, ఆప్షన్ 2 మేధిని పురస్కార్ యోజన,
ఆప్షన్ 3 అమృతాదేవి బిష్ణోయ్ అవార్డ్, ఆప్షన్ 4 పీతాంబర్ పంత్ జాతీయ అవార్డ్. సరైన సమాధానం అమృతదేవి బిష్ణోయ్ అవార్డ్, ఎందుకంటే ₹1,00,000 అని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పేర్కొనబడిన జాతీయ పార్కులు వాటి గుండా వెళ్తున్న నదుల జతలకు సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఏ నాగర్హోల్ దామోదర్ నది, ఆప్షన్ బి కొయాబుల్ లామ్జో కెమెగ్ నది, ఆప్షన్ సి భగవాన్ మహావీర్ పార్కు మాండోవి నది. పై వాటిలో సరైన జతలను గుర్తించండి. ఆప్షన్ 1 సి మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 బి మరియు సి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 1 సి మాత్రమే. భగవాన్ మహావీర్ పార్క్ మాండోవిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచింగ్ ఇచ్చాడు. భారత అడవుల చట్టము 1927, ఆప్షన్ బి నీటి సంరక్షణ మరియు కాలుష్య నివారణ చట్టము 1972, గాలి కాలుష్య నివారణ నియంత్రణ చట్టము 1981, ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణ చట్టము 1986. సమాధానాన్ని కోడ్ల ద్వారా గుర్తించమన్నాడు. ఆప్షన్ 1 A1 B2 C3 D4, ఆప్షన్ 2 A4 B3 C2 D1, ఆప్షన్ 3 A3 B4 C2 D1, ఆప్షన్ 4 A4 B2 C3 D1. సరి అయిన సమాధానము ఆప్షన్ 1 A1 B2 C3 D4. కాకపోతే ఇక్కడ అడవుల చట్టం 1927 కరెక్ట్గానే ఇచ్చాడు. నీటి సంరక్షణ మరియు కాలుష్య నివారణ చట్టం 1972 అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది 1974. సమాధానంలో మిస్టేక్ ఉంది కాబట్టి బహుశా ఇది యాడ్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నీటి సంరక్షణ మరియు కాలుష్య నివారణ చట్టము 1974లో చేయబడింది, అది 1972 అని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారిని కాలక్రమ పట్టికలో గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు: ఏ శ్రీ దామోదరం సంజీవయ్య, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, బి ఆప్షన్ సి నందమూరి తారక రామారావు, ఆప్షన్ డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆప్షన్స్ ఆప్షన్ ఏ బి, ఆప్షన్ 1 ఏ బి డి మరియు సి అని ఇచ్చాడు. ఆప్షన్ 2 ఏ సి డి మరియు బి అని ఇచ్చాడు. ఆప్షన్ 3 బి ఏ డి మరియు సి అని ఇచ్చాడు. ఆప్షన్ 4 డి సి బి మరియు ఏ అని ఇచ్చాడు. సరైన వరుస క్రమం ఇందులో దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు. అంటే దీనికి సరైనటువంటి సమాధానము ఏ బి డి మరియు సి అవుతుంది. అంటే ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. ఏ బి డి మరియు సి అంటే సరైన సమాధానము ఆప్షన్ 1. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు. సరే, ఆర్డర్ మనకు చూస్తే సంజీవరెడ్డి తర్వాత దామోదరం సంజీవయ్య, తర్వాత నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, తర్వాత పివి నరసింహారావు తర్వాత రాష్ట్రపతి పాలన, తర్వాత జలగం వెంగళరావు, మరి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత నందమూరి తారక రామారావు. ఓకే, అయితే ఇక్కడ మొదటిసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత నందమూరి తారక రామారావు, మళ్ళీ రామారావు గారి తర్వాత మరొకసారి మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. సో సరైన సమాధానం ఆప్షన్ 1. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా చికిత్సకు క్వినైన్ అనే ఔషధాన్ని వాడతారు. దీన్ని దేని నుంచి తీస్తారు? 1 దాల్చిన చెక్క యొక్క బెరడు, సింకోనా చెక్క యొక్క బెరడు, ఆప్షన్ 3 ఓసిమం ఆకులు, ఆప్షన్ 4 అకేషియా కాటెక్ చెక్క యొక్క బెరడు. అకేషియా అంటే తుమ్మ జాతికి చెందినటువంటిది. సో సరైన సమాధానము ఆప్షన్ 2 సింకోనా చెక్క యొక్క బెరడు నుంచి క్వినైన్ అనేటువంటి ఔషధాన్ని తయారు చేస్తారు. దీన్ని మలేరియా చికిత్సకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్యనే బోడో శాంతి ఒప్పందం జరిగింది. బోడో అనేది ఒక అతిపెద్ద ఏకైక తెగ సమూహం. ఈ తెగ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 4 అసోం. సరైన సమాధానము అస్సాం.
ఇక నెక్స్ట్ క్వశ్చన్, స్వస్థత చేకూర్చే ప్లాస్మా థెరపీ కోవిడ్-19 చికిత్సలో వినియోగించే అంశంపై పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, ఒక వ్యక్తి యొక్క రక్తంలో రోగనిరోధక శక్తి ఏ మేరకు ఉందో పరీక్షించడం. ఆప్షన్ 2, వైరల్ ఆర్ఎన్ఏను పరీక్షించడం. ఆప్షన్ 3, కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి రోగనిరోధక కారకాలను తీసుకుని కోవిడ్ సోకిన మరొక వ్యక్తికి చికిత్స చేయడం. ఆప్షన్ 4, కోవిడ్-19కు జన్యుపరమైన రోగనిరోధక శక్తి ఉన్న వారిని ప్రత్యేకంగా ఉంచడం. సరైన సమాధానం ఆప్షన్ 3, కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారి యొక్క బ్లడ్ నుండి రోగనిరోధక కారకాలు యాంటీబాడీస్ని తీసుకుని కోవిడ్ సోకినటువంటి వ్యక్తికి చికిత్స చేయడం. సో దీన్ని ప్లాస్మా థెరపీ అంటారు. సో దీని మీద విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు ప్రస్తుతం. సో సరైన సమాధానం ఆప్షన్ 3. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన ఎవరి రచనలో ఉంది? ఆప్షన్ 1, పాహిన్. ఆప్షన్ 2, నికోలా డి కంటి. ఆప్షన్ 3, మెగస్తనీస్. ఆప్షన్ 4, మార్కోపోలో. సో సరైన సమాధానము మెగస్తనీస్ యొక్క ఇండికా అనేటువంటి రచనలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ప్రయోగించింది ఎవరు? బిపిఆర్ విఠల్. ఆప్షన్ 1. ఆప్షన్ 2, రాజ్ కృష్ణ. ఆప్షన్ 3, వికేఆర్వి రావు. ఆప్షన్ 4, వైవి రెడ్డి. సరైన సమాధానము ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. ఆప్షన్ 2, హిందూ గ్రోత్ ఆఫ్ రేట్ అని చెప్పేసి భారత ఆర్థిక వృద్ధిని ఆయన చెప్పడం జరిగింది. సో రాజ్ కృష్ణ సరైన సమాధానము ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాచీనమైన పర్వత శ్రేణి ఏది? ఆప్షన్ 1, హిమాలయాలు. ఆప్షన్ 2, ఆరావళి పర్వతాలు. ఆప్షన్ 3, సాత్పురా పర్వతాలు. ఆప్షన్ 4, నీలగిరి పర్వతాలు. సరైన సమాధానము ఆప్షన్ 2, ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు అతి ప్రాచీనమైనటువంటి పర్వతాలు భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాల్లోకి. సో సరైన సమాధానం ఆప్షన్ 2. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్కు సంబంధించి ప్రత్యేక రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆర్టికల్. ఆప్షన్ 1, 342. ఆప్షన్ 2, 330. ఆప్షన్ 3, 338. ఆప్షన్ 4, 338A. సరైన సమాధానము ఆప్షన్ 4, 338A. ఇది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ ప్రకరణ 338A. సో సరైన సమాధానము ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖ కేసు దేనికి సంబంధించినది? చాలా ముఖ్యమైన కేసు, విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు. సో ఆప్షన్ 1, ప్రమాదకరమైన పరిశ్రమలకు బాలకార్మిక వ్యవస్థకు సంబంధించినది. ఆప్షన్ 2, పని ప్రదేశాలలో మహిళల పట్ల లైంగిక వేధింపులు పని నిరాకరణకు సంబంధించినది. ఆప్షన్ 3, ట్రాన్స్జెండర్స్ లింగ మార్పిడి వర్గాలకు ఉద్యోగ కల్పనలో సమాన అవకాశాలు కల్పించడం. ఆప్షన్ 4, ముంబైలో బార్లలో నాట్యం చేసిన అనంతరం నాట్యం చేసే వారికి పునరావాసం కల్పించడం. సరైన సమాధానం ఆప్షన్ 2, పని ప్రదేశాలలో మహిళల పట్ల లైంగిక వేధింపులు నిరోధించడము మరియు పని నిరాకరణకు సంబంధించినటువంటిది విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందిన హార్స్లీ హిల్స్, ఏనుగు మల్లమ్మ కొండలను మనం పిలుస్తాం, అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1, చెల్మకూరు కడప డిస్ట్రిక్ట్. ఆత్మకూరు కర్నూలు డిస్ట్రిక్ట్. ఆప్షన్ 3, పుట్టపర్తి అనంతపూర్. ఆప్షన్ 4, మదనపల్లి చిత్తూరు జిల్లా. సో ఈ వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందినటువంటి హార్స్లీ హిల్స్, ఏనుగు మల్లమ్మ కొండలు అనేటువంటి కొండలు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో కలవు. సరైన సమాధానము ఆప్షన్ 4, మదనపల్లి చిత్తూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం ఏ ద్వీపంలో కనబడుతుంది? ఆప్షన్ 1, కార్నికోబార్ ద్వీపం. ఆప్షన్ 2, నాన్కౌరీ ద్వీపం. ఆప్షన్ 3, బారెన్ ద్వీపం. ఆప్షన్ 4, మాయా బందర్ ద్వీపం. సరి అయిన సమాధానం బారెన్ ద్వీపం.
ఆప్షన్ 3 బారెన్ ద్వీపం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ 2 గుర్రం జాషువా, ఆప్షన్ 3 సిఆర్ రెడ్డి, ఆప్షన్ 4 శంకరంబాడి సుందరాచారి. సరి అయిన సమాధానము ఆప్షన్ 4 శంకరంబాడి సుందరాచారి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం చేసిన కమిటీ ఏది? ఆంధ్రప్రదేశ్లో పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజధానిని ఏర్పాటు చేయడం కోసం పరిశీలన చేసిన కమిటీ. ఆప్షన్ 1 శివరామకృష్ణన్ కమిటీ, ఆప్షన్ 2 శ్రీకృష్ణ కమిటీ, ఆప్షన్ 3 చిదంబరం కమిటీ, ఆప్షన్ 4 శివరాజ్ పాటిల్ కమిటీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 శివరామకృష్ణన్ కమిటీ. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఏర్పాటుకు సంబంధించిన పరిశీలన చేసినటువంటి కమిటీ శివరామకృష్ణన్ కమిటీ. ఆప్షన్ 1 సరైన సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. ఏ స్టేట్మెంట్ భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నది? బి స్టేట్మెంట్ భారత రాజ్యాంగంలో 2వ భాగం పౌరసత్వానికి సంబంధించింది. ఓకే, పై వాక్యాలలో ఏవి సరైనవి కావు? సరైనవి కానిది ఏది? భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నది, ఇది సరైనది కాదు. భారత రాజ్యాంగంలో 2వ భాగం పౌరసత్వానికి సంబంధించింది, ఇది సరైనదే. కాబట్టి ఏ సరైనది కాదు. సో సరైన సమాధానము ఏ మాత్రమే. ఇక్కడ ఏది సరైనది కాదు అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది కాదు. ఆప్షన్ 3 సరే, మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక బిల్లును ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 విపి సింగ్, ఆప్షన్ 2 చంద్రశేఖర్, ఆప్షన్ 3 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 4 పివి నరసింహారావు. ఇక్కడ నగరపాలిక బిల్లు అంటే 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మనం భావించాలి. నగరపాలక సంస్థలకు సంబంధించిన బిల్లు. సో ఇది ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే బిల్లు ఆమోదించబడలేదు. తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఆమోదించబడింది. సో సరైన సమాధానం ఆప్షన్ 3 రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈ క్రింది ఏ సరస్సులో అత్యధిక లావణీయత ఉంటుంది? ఆప్షన్ 1 ధాల్ సరస్సు, ఆప్షన్ 2 చిల్కా సరస్సు, ఆప్షన్ 3 ఉలార్ సరస్సు, ఆప్షన్ 4 సాంబర్ సరస్సు. సో ఎక్కువ లావణీయత కలిగినటువంటి సరస్సు భారతదేశంలో సాంబర్ సరస్సు. ఆప్షన్ 4 సాంబర్ సరస్సు, ఇది రాజస్థాన్లో ఉంది. సో ఇది చాలా అత్యధిక లావణీయతను కలిగి ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 సాంబర్ సరస్సు, రాజస్థాన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి అంశం కాదు? ఆప్షన్ 1 ఉమ్మడి రాజధాని, ఆప్షన్ 2 ఉమ్మడి హైకోర్టు, ఆప్షన్ 3 ఉమ్మడి గవర్నర్, ఆప్షన్ 4 ఉమ్మడి సచివాలయం. ఏది ఉమ్మడి అంశము కాదు అన్నాడు కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 ఉమ్మడి సచివాలయం. ఇది ఉమ్మడి అంశం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, తక్కావి అనే పదం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 వ్యవసాయ రుణాలు, ఆప్షన్ 2 ఒక రకమైన నాణెం, ఆప్షన్ 3 వస్తువుల అమ్మకాలపైన విధించే పన్ను, ఆప్షన్ 4 పంటలో ఒక రకం. సరైన సమాధానము ఆప్షన్ 1 వ్యవసాయ రుణాలు. వ్యవసాయ రుణాలను స్వల్పకాలికంగా ఇచ్చేటువంటి వ్యవసాయ రుణాలను తక్కావి రుణాలుగా పిలుస్తారు. సో ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. 1 త్రిశూల్ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి, పృథ్వీ క్షిపణి ఉపరితలం నుంచి గాలిలోనికి, ఆప్షన్ 3 నాగ్ క్షిపణి ట్యాంక్ విధ్వంసక క్షిపణి, ఆప్షన్ 4 పినాకా క్షిపణి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 నాగ్ క్షిపణి ట్యాంక్ విధ్వంసక క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్,
రోగి యొక్క కడుపు లోపలి భాగాన్ని పరీక్ష చేసేందుకు డాక్టర్లు ఎండోస్కోపీ చేస్తారు. ఇది ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆప్షన్ 1 ప్రతిబింబం, ఆప్షన్ 2 కాంతిని చెదరగొట్టడం, ఆప్షన్ 3 కాంతి సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం, ఆప్షన్ 4 కాంతి వక్రీభవనం. సరైన సమాధానం ఆప్షన్ 3 కాంతి సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది. దీని ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 ప్రభుత్వ కార్యాలయాల పనితీరును డిజిటలైజ్ చేయడం, ఆప్షన్ 2 శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం, ఆప్షన్ 3 ప్రభుత్వ కార్యాలయాల పనితీరుకు సంబంధించి దేశవ్యాప్తంగా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం, ఆప్షన్ 4 సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను అనుసంధానం చేసి రోగ అధ్యయనాలకు ఊతం ఇవ్వడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, 104వ రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించి సరియైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం, ఆప్షన్ 2 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం, ఆప్షన్ 3 6వ షెడ్యూల్లోని ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల 10 స్వతంత్ర కౌన్సిల్ల ఆర్థిక కార్యనిర్వాహక అధికారాలను విస్తృతపరచడం, ఆప్షన్ 4 షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో మరో 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు పొడిగించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎస్సీ ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో 10% రిజర్వేషన్ల పొడిగింపు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ 1 అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆప్షన్ 2 ప్రపంచ ఆర్థిక వేదిక, ఆప్షన్ 3 ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్, ఆప్షన్ 4 ప్రపంచ ఆరోగ్య సంస్థ. సరైన సమాధానం ఆప్షన్ 3 ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నెల్లూరు చోడులు తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ. నెల్లూరు చోడుల్లో ముఖ్య నాయకుడిగా ఎవరు ప్రసిద్ధుడు? ఆప్షన్ 1 సోమేశ్వర, ఆప్షన్ 2 తిక్క, ఆప్షన్ 3 వీరనరసింహ, ఆప్షన్ 4 చోళ బెజ్జన. సరైన సమాధానం ఆప్షన్ 2 తిక్క, చోళ తిక్క. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు, చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించారు. స్టేట్మెంట్ బి గణపతి దేవుడికి 2 కూతుళ్ళు ఉన్నారు, రుద్రమదేవి, గణపమ్మదేవి. పై వాటిలో సరి అయినది ఏది? ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏ బి రెండూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మొదటి లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం 4.4% ఉంటే ప్రస్తుతం 17వ లోక్సభలో 14.4%కి పెరిగింది. ఆప్షన్ 2 రాజ్యసభ ప్రారంభంలో మహిళా ప్రాతినిధ్యం 6.9% ఉంటే ప్రస్తుతం 10.2%కి పెరిగింది. ఆప్షన్ 3 పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో 193 ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం 2019లో 149వ స్థానంలో ఉంది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 రాష్ట్ర విధాన సభ ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే దానిని పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. ఆప్షన్ 2 రాష్ట్ర విధానసభ సాధారణ మెజార్టీతో తీర్మానం చేస్తే దాన్ని పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. ఆప్షన్ 3 రాష్ట్ర విధానసభ విధాన పరిషత్ సంయుక్త తీర్మానం మేరకు పార్లమెంటు మెజార్టీతో ఆమోదించాలి. ఆప్షన్ 4 పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే దాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి. సరైన సమాధానం ఆప్షన్ 1. రాష్ట్ర విధానసభ ప్రత్యేక మెజార్టీతో 2/3 మెజార్టీతో ఒక తీర్మానం ఆమోదిస్తే దాన్ని పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో సమానత్వం అంటే ఈ క్రింది ఏ అంశం ఉండకపోవచ్చు? ఆప్షన్ 1 ప్రత్యేక హక్కులు మినహాయింపులు, ఆప్షన్ 2 పరిమితులు, ఆప్షన్ 3 పోటీ,
ఆప్షన్ 4 సమాన పరిస్థితుల్లో సమానం సమానంగా చూడడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పోటీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్ ఒరిజినల్గా ఏ పేరుతో స్థాపించబడింది? ఆప్షన్ 1 బ్యాంక్ ఆఫ్ అవధ్ 1881, ఆప్షన్ 2 బ్యాంక్ ఆఫ్ కోల్కతా 1806, ఆప్షన్ 3 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921, ఆప్షన్ 4 బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770. సరైన సమాధానం ఆప్షన్ 2 బ్యాంక్ ఆఫ్ కోల్కతా 1806. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్య సేతు యాప్ను భారత ప్రభుత్వం ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. దీనిని రూపొందించింది ఎవరు? ఆప్షన్ 1 ఇండియన్ మెడికల్ హెల్త్ అసోసియేషన్, ఆప్షన్ 2 నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ కమిటీ అండ్ టాక్సానమీ ఆఫ్ వైరస్, ఆప్షన్ 4 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సరైన సమాధానం ఆప్షన్ 2 నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, నవజాత మరణ రేటు అనగానేమి? నియోనేటల్ మోర్టాలిటీ డిఫర్స్ టు. ఆప్షన్ 1 పుట్టిన తర్వాత 1 సంవత్సరం లోపు బ్రతికి ఉండి 2వ సంవత్సరం పూర్తయ్యే లోపు మరణించడం. ఆప్షన్ 2 పుట్టిన 4 వారాల లోపు మరణించడం. ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి 4 వారాల వరకు బతికి 1 సంవత్సరం లోపు చనిపోవడం. ఆప్షన్ 4 మృత శిశువుగా జన్మించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 పుట్టిన 4 వారాల లోపు మరణించడం నవజాత మరణాల రేటు అంటే. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్ర నేపథ్యంలో లింగ మరియు జెండర్ మధ్య ముఖ్యమైన భేదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 లింగం అనేది సామాజిక అంశం, జెండర్ అనేది మానసిక పరమైనది. ఆప్షన్ 2 లింగం అనేది జీవశాస్త్రపరమైనది, జెండర్ అనేది సామాజిక భేదంగా సమాజం ఆపాదించేది. ఆప్షన్ 3 లింగం అనేది సామాజిక పరమైనది, జెండర్ అనేది జీవశాస్త్రపరమైనది. ఆప్షన్ 4 లింగం అనేది సామాజిక మానసిక పరమైనది, జెండర్ అనేది సామాజిక పరమైనది. ఆప్షన్ 4 సరైన సమాధానం. లింగం అనేది సామాజిక మానసిక పరమైనది, జెండర్ అనేది సామాజిక పరమైనది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నది కానిది ఏది? ఆప్షన్ 1 బహుదా నది, ఆప్షన్ 2 మహేంద్రతన్యా నది, ఆప్షన్ 3 వంశధార నది, ఆప్షన్ 4 పోలార్ నది. సరైన సమాధానం పోలార్ నది. పోలార్ నది ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నది కాదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణపరంగా మేఘాలయ ప్రాంతం ఎందులో భాగం? శివాలిక్ శ్రేణి, డెక్కన్ పీఠభూమి, గ్రేటర్ హిమాలయ, ఆరావళి పర్వత శ్రేణి. సరైన సమాధానం డెక్కన్ పీఠభూమి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 అనంతపురం, ఆప్షన్ 3 తూర్పుగోదావరి, ఆప్షన్ 4 విశాఖపట్నం. సరైన సమాధానం ఆప్షన్ 2 అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన నేలలు ఉన్నాయి? ఎర్ర నేలలు, ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 3 లాటిరైట్ మరియు ఒండ్రు నేలలు, ఆప్షన్ 4 పైవన్యు. సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు సరైనవే. అన్ని నేలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు? ఆప్షన్ 1 సింహాచలం అడవులు, ఆప్షన్ 2 కోరంగా అడవులు, ఆప్షన్ 3 శేషాచలం అడవులు, ఆప్షన్ 4 నల్లమల అడవులు. సరైన సమాధానం ఆప్షన్ 4 నల్లమల అడవులు. నల్లమల అడవులు అతిపెద్ద అడవులు ఆంధ్రప్రదేశ్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ ఆటలు వినోదంతో పాటు మానసిక వికాసానికి, ప్రకృతిలో మమేకమవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆటలు వాటి సంబంధిత నైపుణ్యాలను ఈ క్రింది పట్టిక ద్వారా సరిగ్గా జతపరచండి. కోతికొమ్మచ్చి, కబడ్డీ, పులిజోదం, వైకుంఠపాలి. లిస్ట్ 2 ఆప్షన్ 1 జీవిత తాత్వికతను తెలుపుతుంది, ఆప్షన్ 2 తార్కిక మరియు విశ్లేషాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుంది, ఆప్షన్ 3 ప్రకృతితో మమేకమయ్యేటట్లు చేస్తుంది, ఆప్షన్ 4 శారీర దృఢత్వాన్ని మరియు పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. సరైన సమాధానం 3 ఆప్షన్ 3 సరైన సమాధానం. A3, B4, C2, D1. ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు. ఈ క్రింది వారిలో డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా ప్రసిద్ధి చెందింది ఎవరు? ఆప్షన్ 1 ఎం బాలమురళీకృష్ణ, ఆప్షన్ 2 నేదునూరి కృష్ణమూర్తి, ఆప్షన్ 3 శ్రీపాద పినాకపాణి, ఆప్షన్ 4 ద్వారం వెంకటస్వామి నాయుడు. సరైన సమాధానం శ్రీపాద పినాకపాణి. ఇతన్ని డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా పిలుస్తారు, శ్రీపాద పినాకపాణి. నెక్స్ట్ క్వశ్చన్,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య ఆపదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం. ఆప్షన్ 2, ప్రతి కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. ఆప్షన్ 3, ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తుంది. ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ క్రింది ఏ భాష లేదా భాషలను పోషించారు? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి కన్నడ, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి తమిళం. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ మాత్రమే, ఏ మరియు బి, ఏ బి మరియు డి, ఏ బి సి డి. సరైన సమాధానం ఏ బి సి మరియు డి అన్ని భాషలు కూడా పోషించబడ్డాయి. ఇటలీకి చెందిన యాత్రికుడు నికోలో డి కంటే విజయనగర సామ్రాజ్యంలో ఎవరి కాలంలో సందర్శించాడు? విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఆప్షన్ 1, రెండవ దేవరాయలు. ఆప్షన్ 2, మొదటి దేవరాయలు. ఆప్షన్ 3, మొదటి హరిహరరాయలు. ఆప్షన్ 4, మొదటి బుక్కరాయలు. సరైన సమాధానం రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడే నికోలా డి కంటి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఢిల్లీ మొఘల్ చక్రవర్తి భార్య తిరుగుబాటుదారులకు ద్రోహం చేసే విధంగా బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్గా సహాయపడింది. ఆమె ఎవరు? ఆప్షన్ 1, హజరత్ మహల్. ఆప్షన్ 2, జన్నత్ మహల్. ఆప్షన్ 3, ముంతాజ్ మహల్. ఆప్షన్ 4, ఫాతిమా బేగం. సరైన సమాధానం ఆప్షన్ 2, జన్నత్ మహల్. భారతీయ సివిల్ సర్వీసెస్లో మొట్టమొదటిసారిగా చేరిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1, సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2, గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 3, సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 4, సచ్చిదానంద సిన్హా. సరైన సమాధానం ఆప్షన్ 1, సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు అంతిమ ఆధారం. బి, దీనికి న్యాయ సంరక్షణ లేదు. సి, సవరణలకు అతీతం. డి, రాజ్యాంగంలో నిర్ణీత ప్రకరణలోని అంశాలపై రుద్దలేము. పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, ఏ మరియు బి. ఆప్షన్ 2, ఏబి మరియు డి. ఆప్షన్ 3, ఏబి మరియు సి. ఆప్షన్ 4, బి, సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 2, ఏ, బి మరియు డి మాత్రమే, సి కాదు. సి సవరణలకు అతీతం అనేది తప్పు. మంత్రిమండలి క్రమానుగత శ్రేణిని గుర్తించండి. 1, కేబినెట్ మంత్రి, ఉప మంత్రి, సహాయ మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. ఆప్షన్ 2, ప్రధానమంత్రి, సహాయ మంత్రి, కేబినెట్ మంత్రి, ఉప మంత్రి. ఆప్షన్ 3, కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. ఆప్షన్ 4, ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి, సహాయ మంత్రి. సరైన సమాధానం ఆప్షన్ 3, కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. ఇక్కడ ఇంగ్లీష్కి తెలుగుకి ట్రాన్స్లేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి ఈ బిట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ క్రింది ఏ ప్రకరణను గోల్డెన్ ట్రినిటీ అని అంటారు? ప్రకరణలు 14, 20 మరియు 21. ఆప్షన్ 2, ప్రకరణలు 14, 15 మరియు 16. ఆప్షన్ 3, ప్రకరణలు 19, 20, 21. ఆప్షన్ 4, ప్రకరణలు 14, 21 మరియు 32. ఈ క్వశ్చన్కి యాడ్ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా సరైన సమాధానం లేదు. సరైన సమాధానం ప్రకరణలు 14, 19, 21. కానీ 14, 19, 21 ఆప్షన్లో లేదు కాబట్టి ఇది యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. పార్లమెంటు చట్టం 1990 ప్రకారము జాతీయ మహిళా కమిషన్ 1992లో చట్టబద్ధ కమిషన్గా ఏర్పాటైంది. బి, ఒక కమిషన్ చైర్మన్ మరియు 5 సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. శ్రీమతి జయంతి పట్నాయక్ ఈ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు. డి, ప్రస్తుతం కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మ. ఆప్షన్ ఏ, బి, సి, డి 4 సరైనవే. ఆప్షన్ 2, ఏ, బి మరియు సి. ఆప్షన్ 3, బి మరియు సి. ఆప్షన్ 4, ఏ మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 1, అన్నీ సరైనవే. ఏ, బి, సి మరియు డి 4 కూడా సరైన సమాధానాలే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే విధానసభ సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనకపోవడం కారణం ఏమిటి, లేదా దీంతో తర్కం ఏమిటి? ఆప్షన్ 1, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాల వారీగా మారడం.
ఆప్షన్ 2 రాష్ట్రపతి తొలగింపులో సంకుచిత ప్రాంతీయతత్వాన్ని తలెత్తకుండా చూడడం. ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి జాతికి ప్రాతినిధ్యం వహించడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సమన్యాయ పాలనా సూచికకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఈ సూచికను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక అంతర్జాతీయ పౌర సమాజ సంస్థ రూపొందిస్తుంది. ఆప్షన్ 2 2020 ఈ సూచికలో డెన్మార్క్ దేశానికి మొదటి స్థానం దక్కింది. ఆప్షన్ 3 2020 ఈ సూచికలో భారతదేశానికి 69వ స్థానం దక్కింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం యొక్క జనాభా పరిమాణం మార్పును నిర్ణయించే అంశం ఏంటి? ఏ జనన రేటు, బి మరణ రేటు, సి దేశాన్ని వదిలి వెళ్తున్నవారు, డి దేశంలోకి వస్తున్నవారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ మాత్రమే. ఆప్షన్ 2 ఏ మరియు బి. ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్, గృహహింస చట్టం 2005 ప్రకారం మహిళలకు గ్యారంటీగా కల్పించిన అంశాలు. ఏ అత్తగారింట్లో నివసించే హక్కు, బి వైవాహిక మానభంగానికి శిక్ష, సి పిల్లల సంరక్షణ. పై వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 ఏ మరియు సి. ఆప్షన్ 3 బి మరియు సి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ 4 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సరైన సమాధానం ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్లో జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్వల పథకంలోని అంశాలను గుర్తించండి. ఏ నివారణ, బి ఆపద రక్షణ, సి పునరావాసం, డి భద్రత. కోడ్ ఆప్షన్ 1 అన్నీ సరైనవే. ఆప్షన్ 2 ఏ మరియు సి. ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఆప్షన్ 4 బి, సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఏ, బి మరియు సి. క్వశ్చన్ నెంబర్ 133, భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యావరణ హాట్స్పాట్, ఎకలాజికల్ హాట్స్పాట్గా గుర్తించారు? ఏ పశ్చిమ హిమాలయాలు, బి తూర్పు హిమాలయాలు, సి పశ్చిమ కనుమలు, డి తూర్పు కనుమలు. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి. ఆప్షన్ 2 సి మరియు డి. ఆప్షన్ 3 బి మరియు సి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి మరియు సి. ఏ, బి మరియు సి. పశ్చిమ హిమాలయాలు, తూర్పు హిమాలయాలు అండ్ పశ్చిమ కనుమలు ఈ మూడు కూడా ఎకలాజికల్ హాట్స్పాట్గా గుర్తించబడినవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో మడ అడవులు, సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అడవులు కలయిక ఉంది? ఆప్షన్ 1 ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 2 దక్షిణ పశ్చిమ బెంగాల్. ఆప్షన్ 3 దక్షిణ సౌరాష్ట్ర. ఆప్షన్ 4 అండమాన్ అండ్ నికోబార్ దీవులు. సరైన సమాధానం అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల్లో మడ అడవులు, సతతారణ్యాలు, ఆకురాల్చే అడవులు ఈ మూడు అడవుల యొక్క కలయిక అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచవలసిన జతను గుర్తించండి. జాతీయ పార్కు ప్రాముఖ్యత. ఏ రణతంబోర్ పులి, బి పెరియార్ ఏనుగు, సి మానస సింహం, డి గిర్ రైనోసెరాన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి. ఆప్షన్ 2 ఏ మరియు బి. ఆప్షన్ 3 ఏ మరియు డి. ఆప్షన్ 4 బి మాత్రమే. ఇక్కడ తెలుగులో సరిగా జతపరచవలసిన జత అని అన్నాడు, కానీ సరిగా జతపరిచిన జత అని మనం భావించుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేషన్లో కరెక్ట్గానే ఉంది. సో సరైన సమాధానం మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఏ మరియు బి. రణతంబోర్ పులి సరైనదే, పెరియార్ ఏనుగు కూడా సరైనదే. సో ఆప్షన్ 2 ఏ మరియు బి అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేషన్ కొంచెం తెలుగు మీడియంలో మిస్టేక్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణం ఏది? ఆప్షన్ 1 గుంటూరు. ఆప్షన్ 2 విజయవాడ. ఆప్షన్ 3 మచిలీపట్నం. ఆప్షన్ 4 విశాఖపట్నం. దీనికి సరైన సమాధానం విశాఖపట్నం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంది. ఇది పాపులేషన్ పరంగా పెద్ద పట్టణం అడిగాడు. ఇంగ్లీష్ మీడియం బిట్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి కాబట్టి
పాపులేషన్లో అడిగాడు కాబట్టి విశాఖపట్నం పెద్ద పట్టణం అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాక్యాలలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఏ, ఆర్థిక మరియు ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క సలహా మేరకు పరిష్కరించబడతాయి. బి, రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అందించాలి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది, ఆప్షన్ 4 రెండూ సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ యొక్క కాల పరిమితి ఎంత? ఆప్షన్ 1 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 కాల పరిమితి లేదు. సరైన సమాధానం ఎటువంటి కాల పరిమితి లేదు, నో ఫిక్స్డ్ టెన్యూర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య ఉన్నత మండలి ఎఫెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు? 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 కేంద్ర జలవనరుల మంత్రి, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 4 ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పేర్కొనబడిన చైనా యాత్రికుడి నుంచి మొదటి గుప్తుల పరిపాలకుని గురించి కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆప్షన్ 1 హుయాన్సాంగ్, ఆప్షన్ 2 పాహియాన్, ఆప్షన్ 3 ఇత్సింగ్, ఆప్షన్ 4 వాంగ్ హుయాన్సే. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇత్సింగ్. ఇత్సింగ్ మొదటి గుప్తుల కాలమైనటువంటి శ్రీగుప్తుని కాలంలో ఇత్సింగ్ కొంత సమాచారాన్ని ఈ ఇత్సింగ్ యొక్క రచనల ద్వారా మనం శ్రీగుప్తుని యొక్క రచన శ్రీగుప్తునికి సంబంధించిన విషయాలను మనం ఇత్సింగ్ రచనల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆప్షన్ 3 సరైన సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆశావాహ జిల్లాల పథకం 2018 జనవరిలో ప్రారంభించారు. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ జిల్లాలకు ర్యాంకులను కూడా బేస్లైన్ డేటా ఆధారంగా కేటాయించింది. 5 అగ్రశ్రేణి జిల్లాల్లో 2 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అవి ఏవి? ఏ విశాఖపట్నం, బి విజయనగరం, సి గుంటూరు, డి కడప. ఆప్షన్స్, ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏ మరియు సి, ఆప్షన్ 3 బి మరియు డి, ఆప్షన్ 4 సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి, విశాఖపట్నము మరియు విజయనగరం. ఏ మరియు బి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2019-20 ఆర్థిక సర్వే సంపద సృష్టిపైన కేంద్రీకరించింది. ఈ సర్వే ప్రకారం ప్రాచీన సంప్రదాయాలు సంపద సృష్టిలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా సర్వేలో మేక్ మనీ దెర్ ఈజ్ నో వెపన్ షార్పర్ దాన్ టు సర్వ్ ది ప్రైడ్ ఆఫ్ యువర్ ఫోర్స్ అనే ఒక వ్యాఖ్యానం ఉంది. ఈ వ్యాఖ్యానం ఎవరు చెప్పారు? ఆప్షన్ 1 కౌటిల్యుడు అర్థశాస్త్రంలో, ఆప్షన్ 2 తిరువళ్గువార్ తిరుకురల్ పుస్తకంలో, ఆప్షన్ 3 మహాదేవ్ గోవిందరనడే ఎస్ఎస్ ఆన్ ఇండియన్ పొలిటికల్ ఎకానమీ, ఆప్షన్ 4 దాదాబాయి నవరోజీ ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సరైన సమాధానం తిరువళ్లువార్ తిరుకురల్ పుస్తకంలో ఈ పై వ్యాఖ్యానం ఉంది. ఇది ఈ కీకి సంబంధించినటువంటి విషయాలు. మరొక పార్ట్ 3 కూడా మనకి ఈ కీకి సంబంధించిన వీడియో చూడండి.